శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ జీవితం చాలా చాలా బాగుండాలి, అందరూ కోరుకున్న కోరికలు నెరవేరాలి, ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తుండేది ఆ లలితా మహాత్రిపుర సుందరిగా భావిస్తూ కన్యా రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 ఈ నక్షత్రాల వారు కన్యా రాశి కిందికి వస్తారు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. మే ఆఖరి వరకు దశమ స్థానంలోనూ, జూన్ తర్వాత లాభస్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్న గురువు కారణంగా ఏళ్నాటి శని ప్రభావం బాగా తగ్గి ఉంటుంది. 6వ స్థానంలో ఈ ఏడాదంతా శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొందరు మిత్రులు, ఇష్టమైన బంధువులు దూరం అవుతారు. అనవసర పరిచయాలు అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగి రుణాలు చేయాల్సి వస్తుంది. బుధ శుక్రుల అనుకూలత సంచారం వల్ల మనసులోని కోరికలు కొంతవరకు నెరవేరుతాయి. ఆదాయానికి సంబంధించి మెరుగుదల, ఎదుగుదల ఉంటుంది. కానీ వృధా ఖర్చులు, విందులు, విలాసాల మీద ఎక్కువ పెట్టడం బట్టి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. మిత్రులు మోసగించే అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి తీసుకువస్తాయి. వృత్తి, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి అనుకోకుండా కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు కొద్దిగా ఆలస్యంగానైనా సానుకూల స్పందన అనేది లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం వ్యయస్థానంలో కేతువు సంచరించడం వల్ల దాంపత్య జీవితంలో పొరపచ్చాలు, ఎడబాట్ల అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు కొద్ది శ్రమతో సఫలమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు మరింత గొప్పగా అనుకూలత లభించాలి అనుకుంటే కన్యారాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకోవడం, అలాగే విష్ణు పంజర స్తోత్రం గనక జపించినట్లయితే మీ జీవితంలో అననుకూల పరిస్థితులు కాస్త అనుకూలంగా మారడం, మోసం చేయాలని వచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని మోసగించలేక వెళ్ళిపోవడం, ఇవి జరుగుతాయి. తప్పకుండా ఈ పరిహారాలు పాటించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ధన్యవాదములు.